హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చున్నీ డైయింగ్ చేద్దామండి. సో, డిఫరెంట్ నాటింగ్ టెక్నిక్ చేసుకొని డైయింగ్ చేద్దాం. అయితే మీరు ఇదే ముందుగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కన బెల్ ఉంటుంది. కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. అలాగే ఈ టై అండ్ డై మెటీరియల్స్ ఎవరికైనా కావాలంటే గనక టై అండ్ డై మెటీరియల్ కిట్‌లో ఏమొస్తుందనే వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. మీకు కావాలంటే గనక వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేస్తే వాళ్ళు మీ హౌస్ అడ్రెస్‌కి సెండ్ చేస్తారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చున్నీని ఇలాగా మడత పెట్టండి. మడత పెట్టి చూడండి, చున్నీని ఇలా పట్టుకుని ఒక సైడ్ మీరు ఎలా పెడుతున్నారో ఇంకో వైపు ఇంకొకరిని పట్టుకోమనండి. సేమ్ ఇలాగే అటు నుంచి కూడా పెట్టమనండి. ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి. ఓకేనా? ఫస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసాం. ఫోల్డ్ చేసిన తర్వాత ముందుకి వెనక్కి పెట్టి ఇలా సమానంగా ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఒక రకం ప్యాటర్న్ వస్తుంది తప్పితే దీంట్లో ఏంటంటే మనకి బెనిఫిట్ అదే అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, 4 పక్కలు ఉన్నాయి కదా, 4 పక్కల కూడా సెంటర్స్ ఉన్నాయి కదండి. సెంటర్ నుంచి సెంటర్కి ఇలాగనమాట. ఓకే, చూడండి నేను దారం పెట్టి చూపిస్తున్నాను కదా, ఇలా ఒకటి టై చేయాలి, అలా ఒకటి, అలా ఒకటి, ఇలా ఒకటి, అలా సెంటర్ నుంచి సెంటర్కి దగ్గరికి నేను చూపిస్తున్న విధంగా టై చేసుకోండి. ఇంకొక 2 కూడా ఇలాగే కట్టేసుకోండి. ఇది ఇలాగా, అది అలాగా. ఓకేనా? 4 కూడా మనం అలా కట్టిన తర్వాత మనకి ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఒక బకెట్లో వాటర్ తీసుకుని, నార్మల్ వాటర్ తీసుకుని అందులో ఈ క్లాత్ని పడేయండి. ఎప్పుడైనా సరే డై చేయడానికి ముందు క్లాత్ అనేది తడుపుకోవాలండి, అది మర్చిపోకండి. ఇప్పుడు మనం డై చేసుకోవడానికి ఒక టబ్ తీసుకోండి. ఇందులో 2 స్పూన్స్ హైడ్రోస్, అలాగే 2 స్పూన్స్ కాస్టిక్ సోడా, 3 స్పూన్స్ సాల్ట్ అండి, నార్మల్ సాల్ట్,
సో కలర్ వచ్చి మనం మెజెంటా కలర్ తీసుకుందామండి. మెజెంటా ఏంటంటే మీరు కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటే, కలర్ ఎక్కువ వేసుకుంటే షేడ్ అనేది చాలా డార్క్ వచ్చేసింది. అదే కొంచెం తక్కువ వేసుకుంటే చాలా డిఫరెంట్ షేడ్, అంటే రేర్ షేడ్ మనకు వస్తుందన్నమాట. చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట. సో నేను ఎందుకని చెప్పి లైట్ షేడ్ కావాలని చెప్పి కలర్ కొంచెం తక్కువగా వేశాను. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలాగా దీంట్లో వేడి నీటిని పోసుకోండి. ఓకేనా, వేడి నీటిని పోసి అది ఉండలు కట్టకుండా పౌడరు కలిపేసుకోండి. చూడండి కలర్ ఎక్కడ పైకి తేలటం లేదు కదా, అంటే అందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ని అందులో పోసుకోండి. ఓకే, కలర్ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. ఇందులో మనం టై చేసుకున్న చున్నీని ఇలా పెట్టేసి మొత్తం అంతా కూడా ఆ కలర్ వెళ్ళేలా చూసుకోండి. ఫస్ట్ మనం ఇలా పెట్టి మళ్ళీ మధ్యలో తిరగేసి పెట్టుకుంటే ఆ మధ్యలో దానికి కూడా వెళ్తుంది అనమాట. సో అలా పెట్టుకొని ఒక 15 నిమిషాలు అందులో అలా ఉంచేసేయండి ఆ చున్నీని. ఈ మధ్యలో ఒకసారి క్లాత్ని కలర్ మొత్తం వెళ్తుందా లేదా అని చెప్పి క్లాత్ని అలాగా సర్దుకోండి. ఓకేనా, అప్పుడు వెళ్ళని చోటుకు కూడా కలర్ వెళ్తుంది అనమాట. సో అలా పూర్తిగా మునిగినట్టుగా వాటర్ అయితే ఉంచుకోండి టబ్లో, అప్పుడే కలర్ అనేది బాగా వెళ్తుంది. సో అలా సర్దుకుంటూ ఒక 15 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇందులోంచి తీసి గట్టిగా పిండేసేయండి. ఓకే, దానికి ఉన్న కలర్ ఎప్పుడైనా సరే వ్యాట్ కలర్స్ మనం ముంచగానే మనకి కలర్ తెలియదండి, అది ఆరిపోతుంది కదా. మనం ఐరన్ చేసుకునేటప్పటికి పర్ఫెక్ట్ షేడ్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ షేడ్ వస్తుంది అనమాట. సో ఇలా గట్టిగా పిండేసి పక్కన పెట్టి దానికి మనం ఏదైతే టై చేసామో ఆ ముళ్ళన్నీ కూడా విప్పేద్దాం. విప్పేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నార్మల్ వాటర్లో వేసేయండి. దానికి ఉండే ఎక్సెస్ కలర్ అంతా వదిలిపోతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్లో 2 క్యాప్స్ డై ఫిక్సర్ వేసుకొని ఏదైతే చున్నీ మనం నార్మల్ వాటర్లో జాడించామో దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేసేయండి. పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇలా పెట్టడం వల్ల ఆ కలర్ అనేది దానికి బాగా పట్టుకుంటుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే దగ్గరికి చూపిస్తాను చూడండి. చూసారు కదా, వెరీ డీసెంట్ షేడ్ అనమాట. మనకి బయట ఇలాంటి షేడ్స్ అనేవి రేర్గా దొరుకుతాయి. సో చాలా బాగుంటుంది. మెజెంటా షేడ్ వేసామండి మనం. సో మరి ఇలాంటి ప్యాటర్న్ రావాలంటే మనం అలా టై చేసుకోవాలి. నచ్చిన కలర్స్ తోటి, మీకు నచ్చిన కలర్స్తో మీరు టై చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.